ఓం శ్రీమాత్రే నమ. జూలై 4వ తారీఖు 2024 గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. తిథి త్రయోదశి తెల్లవారుజామున 5:54 వరకు. నక్షత్రం మృగశిర నక్షత్రం తెల్లవారుజామున 3:53 వరకు. వర్జం మధ్యాహ్నం 12:22 నుంచి మధ్యాహ్నం 1:59 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 10:10 నుండి ఉదయం 11:02 వరకు. మరలా తిరిగి మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:14 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:58 నుండి మధ్యాహ్నం 3:35 వరకు. అమృత గడియలు రాత్రి 7:11 నుండి రాత్రి 8:46 వరకు. నేడు 12 రాశుల వారికి దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి కీలక వ్యవహారాల్లో అవాంతరాలు ఎదురవుతాయి. ఆలోచనలపై ఎటూ తేల్చుకోలేరు. కొన్ని వివాదాలు మీ సాహసాన్ని పరీక్షిస్తాయి. సేవా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనాలు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నిరుద్యోగులకు యత్నాలు ముందుకు సాగవు. భూ వివాదాల్లో సతమతమవుతారు. కష్టానికి ఫలితం దక్కదు. నిరాశకు లోనవుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. విద్యార్థులకు ఏకాగ్రతతో ముందుకు సాగితే మంచిది. మహిళలకు మానసిక ఆందోళన. వీరికి కలిసి వచ్చే రంగు బంగారం, తెలుపు. వీరి గణేశాష్టకం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఉద్యోగ యత్నాలు వేగవంతంగా చేస్తారు. కొన్ని సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న సొమ్ము అంది అవసరాలు తీరుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపంలో దాలుస్తారు. సోదరులు, మిత్రుల ఆనందాన్ని పంచుకుంటారు. వివాదాల నుంచి కొంతమేరకు బయటపడే అవకాశం ఉంది. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు. మహిళలకు ఆస్తి లాభాలు. వీరికి కలిసి వచ్చే రంగు గోధుమ, కాఫీ. ప్రతికూల రంగు నలుపు. వీరు వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. మేషరాశి వారికి వ్యయ ప్రయాసాలు అధికమై ఉక్కిరిబిక్కిరి కాగలరు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం మంచిది. బంధువులతో తగాదాలు కొంత పెరిగి సూచనలు. రాబడి ఆశించిన లేక అప్పుల అన్వేషణలో పడతారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో అప్రమత్తంగా నిర్వహించాలి. విద్యార్థులకు చివరి క్షణంలో మంచి అవకాశాలు చేజార్చుకోవచ్చు. మహిళలకు కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. వీరికి కలిసి వచ్చే రంగు నలుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు ఎరుపు. వీరు హయగ్రీవ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. తండ్రి తరపున వారి విభేదాలు పరిష్కరించుకుంటారు. దూరమైన ఆప్తులను దరి చేర్చుకుంటారు. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇల్లు, భూములను కొనుగోలు చేసి ఒక నిర్ణయం తీసుకుంటారు. అనుకున్న విధంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఖర్చులు చేస్తారు. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు తథ్యం. విద్యార్థులకు శ్రమ ఎట్టకేలకు ఫలిస్తుంది. మహిళల కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు, గులాబీ. ప్రతికూల రంగు తెలుపు. వీరు ఆంజనేయ స్వామి దండకం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. సింహరాశి వారికి ఉత్సాహమైన కార్యక్రమాలు పూర్తి చేసి సత్తా నిరూపించుకుంటారు. సమాజంలో విశేష గౌరవ మర్యాదలు లభిస్తాయి. కీలకమైన సమాచారం అందుకుంటారు. ఆదాయానికి ఇబ్బందులు తీరి ఊరట లభిస్తుంది. సన్నిహితులు సాయం మరింత అందుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయం చేసుకుంటారు. విద్యార్థులకు ఊహించిన విద్యా అవకాశాలు ఉత్సాహంతో గడుపుతారు. మహిళలకు ఆస్తి లాభాలు. వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు, తెలుపు. వీరు దత్తాత్రేయ పూజించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. కన్యారాశి. కన్యారాశి వారికి భార్యాభర్తల మధ్య కొన్ని అపార్థాలు నెలకొనవచ్చు. కుటుంబ సమస్యలు ఎదురయ్యి ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. రాబడి రూపాయి అయితే ఖర్చు ₹2 అవుతుంది. కొన్ని కార్యక్రమాలు ఆఖరి క్షణాల్లో వాయిదా పడవచ్చు. అనారోగ్య సూచనలు. సరైన ఆహార నియమాలు పాటించాలి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. విద్యార్థులకు కొన్ని కొత్త అవకాశాలు దూరం కాగలవు. మహిళలకు కుటుంబంలో మరిన్ని చికాకులు. వీరికి కలిసి వచ్చే రంగు తెలుపు, కాఫీ. ప్రతికూల రంగు ఎరుపు. వీరు నృసింహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. తులారాశి. తులారాశి వారికి కుటుంబంలో చికాకులు ఎదురవుతాయి. ఇంటా బయట ఒత్తిళ్లు పెరుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. దూర ప్రయాణాలు తప్పనిసరిగా చేయవలసి వస్తుంది. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తప్పకపోవచ్చు. విద్యార్థులకు కొన్ని అవకాశాలు చేజార్చుకోవచ్చు. మహిళలకు కుటుంబ సభ్యులతో వివాదాలు. వీరికి కలిసి వచ్చే రంగు గోధుమ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు గులాబీ. వీరు దుర్గాదేవిని ఆరాధించడం వల్ల భయాందోళనలు తొలగుతాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కొన్ని కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. ఆస్తుల విషయంలో ఒక నిర్ణయం వస్తారు. ఇంటి నిర్మాణ యత్నాల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మీ కష్ట సుఖాలు తెలియజేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి అప్పుల బాధలు తీరుతాయి. వ్యాపారులకు, వాణిజ్యవేత్తలకు తగిన లాభాలు పొందుతారు. ఉద్యోగులకు బాధ్యతలు మరింత పెరుగుతాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు దక్కుతాయి. మహిళలకు అనూహ్యంగా ధనలబ్ధి ఉండవచ్చు. వీరికి కలిసి వచ్చే రంగు నీలం, ఆకుపచ్చ. ప్రతికూల రంగు గులాబీ. వీరు విష్ణు ధ్యానం చేయడం వల్ల మనసుకి చాలా తేలిగ్గా అనిపిస్తుంది.
ధనుస్సు రాశి వారికి కొన్ని కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగి మంచి లాభాన్ని ఇస్తాయి. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కొన్ని కొత్త కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు. దేవాలయాల్ని సందర్శిస్తారు. ఇంతకాలం పడ్డ శ్రమ ఫలిస్తుంది. ఇతరుల నుంచి రావాల్సిన సొమ్ము అందుతుంది. విద్యార్థులకు ఊహించని విద్యావకాశాలు ఏర్పడతాయి. మహిళలకు ఉత్సాహం కలిగించే వార్త అందుతుంది. వీరు అంగారక స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతగా కలిసి రాదు. సన్నిహితుల నుంచి కొన్ని కొత్త ఆరోపణలు రావచ్చు. పరిస్థితులు అంతగా అనుకూలించవు. వివాదాలకు మరింత దూరంగా ఉండండి. ఆరోగ్య సమస్యలు వెంటాడి మీ ఓపికని పరీక్షిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు భారం పెరిగి తగ్గించుకునేందుకు యత్నిస్తారు. విద్యార్థులకు చికాకులు పెరుగుతాయి. మహిళలకు నిరుత్సాహం కలుగుతుంది. వీరికి కలిసి వచ్చే రంగు పసుపు, ఎరుపు. వీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. కుంభరాశి వారికి మిత్రులతో లేనిపోని వివాదాలు ఏర్పడతాయి. మానసిక ఆందోళన, భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు ఏర్పడతాయి. కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగక మధ్యలో విరమిస్తారు. కష్టపడ్డ ఫలితం ఆశించినంతగా కనిపించదు. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు, ఆశపడ్డ కాంట్రాక్టులు చేజారి నిరాశ చెందుతారు. రాబడి విషయంలో అంచనాలు తప్పుతాయి. ఇంటి నిర్మాణంపై పునరాలోచన చేస్తారు. విద్యార్థులకు కొంత అసంతృప్తి ఉంటుంది. వీరికి కలిసి వచ్చే రంగు నీలం, గులాబీ. ప్రతికూల రంగు నలుపు. వీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. మీనరాశి వారికి రెట్టించిన ఉత్సాహం అనుకున్న కార్యక్రమాల్లో పూర్తి చేస్తారు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. అనుకోని ఆహ్వానాలు మరింత సంతోషాన్ని కలిగిస్తాయి. భూములు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. దూరమైన ఆప్తులు దగ్గరై సహాయపడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు రాగలవు. విద్యార్థులకు నేర్పుగా ఉంటే అవకాశాలు సాధిస్తారు. మహిళలకు సంతోషకరమైన సమాచారం. వీరికి కలిసి రంగు ఎరుపు, పసుపు. ప్రతికూల రంగు నీలం. వీరి శ్రీరామ రక్ష స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. ఈరోజు 12 రాసుల వారికి జన్మ నక్షత్రాలను బట్టి దినఫలితాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.